హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కుమ్మేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కూకట్పల్లితో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో వాన పడుతోంది. హైదరాబాద్ లో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. కుండపోత వానతో మరోసారి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాత్రి నుంచి కురిసిన వర్షం నుంచి తేరుకోకముందే మరోసారి ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షంతో హైదరాబాద్ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. కుండపోత వానతో నగరం స్తంభించిపోయింది. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట నుంచి మాధాపూర్ వరకు, బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు, మెహదీపట్నం నుంచి రాయదుర్గం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సచివాలయం, ట్యాంక్ బండ్ ప్రాంతంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిన్న కురిసిన వానకే ఇంకా సిటీ జనం తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ మొదలైంది. చిన్న చితకా వాన కాదు, జడివాన, కుండపోత వాన కురుస్తోంది. మేఘం బద్దలైనట్టుగా వర్షం పడుతోంది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. వీధులన్నీ కూడా జలమయమయ్యాయి. బస్తీలు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో కురుస్తున్న వర్షం నగర వ్యాప్తంగా 3 గంటల పాటు కూడా స్తంభించిపోయేలా చేసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఇంకో 2 గంటల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా వరద నీటిలోనే లోతట్టు ప్రాంతాలు చిక్కుకున్నాయి. ఇప్పుడు మరోసారి వర్షం కురుస్తూ ఉండటంతో జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెరుపు మెరిస్తే భయమేస్తోంది. ఉరుము ఉరిమితే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చినుకు పడితే వణుకు పుడుతోంది. జల్లు పడితే గుండె జల్లుమంటోంది. సాయంత్రం అయితే చాలు టెన్షన్ వస్తోంది. ఇక అది భారీ వర్షం అయితే సగటు హైదరాబాద్ మైండ్ కాసేపు పనిచేయట్లేదు. ఆఫీస్ నుంచి ఈదుకుంటూ వెళ్లాలా? వెళ్తూ ఏ మ్యాన్ హోల్లో పడిపోతామో తెలీదు. ఎక్కడ ఏ నాలా పొంగుతుందో అర్థం కాదు. ఏ అండర్ బ్రిడ్జ్ జలపడగా విప్పి రెడీగా ఉంటుందో తెలియని అయోమయం. అప్పటి వరకు అది రోడ్, వాన పడగానే అది చెరువు. అప్పటి వరకు అది డ్రైనేజ్ మాత్రమే. వాన పడితే మింగేసే అనకొండలా తయారవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ వాన పడినంతసేపు కూడా విలవిల్లాడిపోతున్నాయి. స్లమ్ ఏరియాస్ అన్ని చిగురుటాకులా వణికిపోతుంటాయి. వాన పడితే పడిందా పోయిందా అన్నట్టుగా ఉండటం లేదు. ఎప్పుడు కురిసినా క్లౌడ్ బర్స్టే, ఎప్పుడు కొట్టినా సిఆర్పీఎఫ్ లాఠీ చార్జ్ చేసినట్టే. వీపు విమానం మోత అంటారే, సేమ్ అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా, మేఘం బద్దలైపోయిందా, నింగి అమాంతం మీద పడిందా అన్నంత స్థాయిలో వర్షం పడుతోంది. పద్దెనిమిది నుంచి 20 సెంటీమీటర్ల వాన అంటే మాటలు కాదు. అది లోతట్టు ప్రాంతమైన ముషీరాబాద్ లాంటి ఏరియాలో. పాపం బస్తీ వాసులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొనున్నారు. అవి గల్లీలా లేక నాలాలా రోడ్డెక్కి ప్రవహిస్తున్నాయా అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు కొట్టినా ఉప్పెన లాంటి వానే, ఎప్పుడు కురిసినా జడివానే. పావు గంట, అరగంట కాదు, 2 గంటలు, 3 గంటలు నాన్ స్టాప్ దరువు. గమ్యానికి చేరే దారులన్నీ చెరువుల్ని తలపించాయి. ఇల్లు వాకిళ్లను వరద నీరు ముంచెత్తింది. వానొచ్చిన ప్రతిసారి ఏంటి హైరానా? వాన పడినప్పుడల్లా నరకం చూడాల్సిందేనా? 400 ఏళ్ల చారిత్రక నగరం ఒక చిన్న వానకు చిగురుటాకులా వణికిపోవడమేంటి? నిమిషాల వ్యవధిలోనే సిటీ దారంతా గోదారిలా మారడమేంటి? కుండపోతగా కురిసిన
ప్రతిసారి భాగ్యనగరం గుండెకోతకు గురవ్వడమేంటి? Cabbage! Levanta cabbage! ఇంట్లోకి వరదొస్తే ఆ బాధ ఏంటో, ఆ కష్టం ఎలా ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకొని నెలకు సరిపోయే సరుకులు తెచ్చి పెట్టుకుంటే అర్ధరాత్రి వాన దొంగ దెబ్బతీస్తే ఆ బాధ ఆ పేదోడికే తెలుసు. నెలంతా తినాల్సిన బియ్యం ఒక్క వాన దెబ్బకు కొట్టుకుపోతే ఆ పేద ఇల్లు పడే వేదన మాటలకందనిది. ఒకసారి ఇంట్లోకి వరదొస్తే అది క్లియర్ కావటం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు పిల్లా జల్లా కలిసి ఆ మురికి నీటితో కుస్తీ పట్టాలి. ఎటు చూసినా నీరే ఉంటే ఇల్లు క్లియర్ అయ్యేదెప్పుడు? పాపం ఒక అభాగ్యుడు వరదను అంచనా వేయకుండా బల్కంపేట దగ్గర ఆర్ఓబి దాటిపోయాడు. తెల్లారి తెలిసింది ఆ వ్యక్తి ఊపిరాడకుండా జల సమాధి అయ్యాడని. ఎంత నరకయాతన అనుభవించుంటాడో కదా. నీళ్ళన్నీ వెళ్లిపోయాక శవం బయటపడింది. ఇలాంటి గుండె తరుక్కుపోయే దృశ్యాలెన్నో నగరంలో కనిపిస్తున్నాయి. వర్షం ఒక అందమైన అనుభవం అంటారు, కానీ అది అందరికీ కాదు. వర్షం సిటీలో ఉండే చాలా మందికి కలవరపాటు. చాలా మందికి వాన గుండెల్లో అలజడి రేపుతోంది, కన్నీళ్లను మిగులుస్తోంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా ప్రళయ ధారను తలపించింది. రోడ్లు కాలువలను తలపించాయి. చాలా మంది వరుణుడి దెబ్బకు ఇంట్లో ఆఫీసులోనే గంటల తరబడి ఉండిపోయారు. మరికొందరు వరుణుడితో తేల్చుకుందామని రైమని రోడ్లపైకొచ్చి మోకాల లోతు నీటిలో చిక్కుకుపోయారు. ఎంతసేపు పడుతుందో చూద్దామని ఫ్లైఓవర్స్, పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్ షట్టర్స్ దగ్గర వేచి చూసిన జనాల ఓపికకు వానదేవుడు పరీక్ష పెట్టాడు. డివైడర్స్ మీద నుంచి వరద నీరు పొంగి పొర్లింది. వరద ఉధృతికి 2 వీలర్స్ తిరగబడ్డాయి. వాహనాలు ముందుకి కదలేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గమ్యానికి చేరే దారులన్నీ చెరువులను తలపించాయి. ఓవైపు భారీ వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో జనం నరకం చూస్తున్నారు. అసలే ఆఫీసులు క్లోజ్ అయ్యే టైం, అందరూ ఇళ్లకు రిటర్న్ అవ్వాలి. ఊహించని రీతిలో కుమ్మేసిన వర్షానికి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పటాన్ చెరు నుంచి ఎల్బీ నగర్ వరకు, ఏఎస్ రావు నగర్ నుంచి మాదాపూర్ వరకు, గండి మైసమ్మ నుంచి అత్తాపూర్ వరకు నగరం నలుదిక్కులా వరుణుడి వీర కుమ్ముడికి సిటీ అల్లాడిపోయింది. మరోవైపు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో వర్షం భీభత్సం క్రియేట్ చేసింది. లక్ష్మీనగర్ కాలనీలో వాన భీకర రూపానికి జనం విలవిల్లాడిపోయారు. గురుద్వారా దగ్గర నీటి మడుగును తలపించింది రోడ్. జీడిమెట్లలోని ఓ వీధి నదిని తలపించింది. ఇలా నగరం నలుదిక్కులా వరుణుడు భీభత్సం క్రియేట్ చేశాడు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, షేక్పేట్, మణికొండ, మెహదీపట్నం, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి,
మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, ఈసీఐఎల్ నగరం నలుదిక్కులా వరుణుడి భీభత్సానికి బిలబిల్లాడిన ప్రాంతాలు, దృశ్యాలే మనకు కనిపిస్తాయి.